కాగిడ కూర్చున్నారు. ఏం చేద్దామే పోరి, ఈ కాలం పాడే కాలమే కాలే ఈ సంవత్సరం. నెల నెల వెనుకకు మన వ్యవసాయం. ఇట్లా చేనులు ఒక ఇత్తేసింది లేదు, కొందరు వేసారంట, వేసిన వాళ్ళకి మొలకలు మంచిగా రాలే, మొలకలు వచ్చిన వాళ్ళకి నీళ్లు లేవాయే, వాన లేదు ఏం లేదు. ఈ ఏడు పంటలంతా నష్టం నష్టం ఉన్నట్టుంది. రైతులు మొత్తం నష్టపోతుర్రు. పంట వెనుకకు ఆయే. ఇప్పుడు ఎట్లా? అవునే నీ వద్దేనే. ఎప్పుడు కానీ మనకు మన ఊళ్ళల్లో ఇట్లా మంచిగా వానలు పడు. ఇట్లా రాకముందే ఏమంటారు 5 నెలల అత్త మనకు వంగి లేవని పని అంటుండప్పు. ఇప్పుడు చూడు ఎంత కాగా కూర్చున్నామో ఇంట్లో పొంటి. అరే రామా, ఇంతవరకు ఒక్క వాన పడకపాయే. శిశి కాలం చల్లగా ఎట్లా పడిపాయేనే. అవునక్క, అవునవును. రైతులు మస్తు నష్టపోతారు ఈసారి. కాలం కాకపోతే కరువు వస్తే అమ్మో మళ్ళీ గల్ఫ్ దేశాలు పోతారు. దేశాలు పోతే ఏం పాడైంది అక్క. ఇక్కడున్న పారాలు ఇచ్చిపోయి ఆడిపోయి పారాలు పట్టేటప్పుడు అబ్బో ఇట్లా ఈ కాలం ఇట్లా అయితే కష్టం కాదక్క. అవునే, మరి ఏం చేద్దాం పాడు. కానీ కాలం చల్లగున్నా మన కాలం మంచిగా అయితే ఇంత బోరున్నా సరే లేకపోయినా సరే ఆ వాన సుక్క కన్నా ఇంత పట్టన్నా ఏదో ఒకటి పంట అయితే వెళ్ళు. ఈసారి ఇట్లా అయితేనే పాడిగాను ఎప్పుడు కదా తుఫాన్ వచ్చిందంట కదా, తుఫాన్ పాడిగాను. ఆ తుఫాన్ తగ్గి పెట్ట. ఆ తుఫాన్ వల్లనే మనకి ఇప్పుడు పంటలు వండుతలేవు. వాన వెనుకకు పోయింది, వాన పడతలేదు. వాన కోసం ఎదురుసైతుంది. సరే మరి ఏం చేద్దామంటారు. గదే అక్క, గదే దేవుడక్క ఉంటుంది కదా, ఆమె పేరు ఏమంటే పుష్పక్క దగ్గరకు పోయి అడిగిపిద్దామా మరి ఎందుకు ఇట్లా అవుతుందో అని. మంచిగా గుర్తు చేసినవే నువ్వు. సరే పోదాం తీయ, పుష్పక్క దగ్గరికి పోయి అడిగిపిద్దాం తీయ అప్పటికల్లా. గదే మరి ఏమంటారు, ప్రతి సంవత్సరం ఇట్లానే అయితే మరి ఎట్లా అక్క. ఈ సంవత్సరం అన్న కొంచెం పంటలు ఇంకేసుకుంటే ముందున్న ఈ పొరగాల ఫీజులు కట్టాలి, అది ఇది చేయాలి. ఈసారి మొత్తం లూట్ ఉంటే ఎట్లా అక్క మనకి. నీ వద్ద పట్టియాలి. వాళ్ళు పట్టిస్తానన్నా లేకపోతే దేవుడు వస్తానన్నా చెప్తుంది కదా ఏదో ఒకటి. గదే చెప్పిద్దాం తీయరు, అప్పటికల్లా పోదాం. అయ్యా సర్పంచ్ సాబు, ఈసారి వానలన్నా ముచ్చట్నే లేదు. ఒక్కసారి కూడా వాన కాలే. ఇప్పటికీ వానకాలం వెళ్ళిపోయింది. నెల అవుతుంది పండుగ ఏమంటారు వానకాలం వెళ్ళిపోయి. మనకి ఇంకా వానలు రాకపోయి ఎట్లా ఊరి పరిస్థితి ఏంది? ఏమన్నా కొంటితనం ఉందా ఊరి మీద? జర ఏందో చెప్పాలి మరి మీరు. సూరన్న ఇంటన్ అని బాగా అర్థమైంది నాకు కూడా. అదే మరి ఏమంటారు, మన ఊరి మీద ఏమన్నా ఉన్నదో తెలియదు. మరి ఈసారి వానలు ఒక్క సుక్క వాన వల్లే మరి ఇంతవరకు మరి ఏందో తెలియాలి కదా. నాకు కూడా మళ్ళీ అర్థమవుతలేదు. ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా మనందరం ఎక్కడోళ్ళక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉండేటోళ్ళం. అదే అన్న అంటారు, ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా మనం చేనులలో ఇత్తునాలు వేసుకొని కలుపులు కలుసుకునేటోళ్ళం. కానీ ఈసారి ఒక్క సుక్క వాన సుక్క లేదు. ఏంది మరి ఈసారి? మరి మన ఊరి మీద ఏమన్నా కొంటతనం ఉన్నది అమ్మవార్లకు, లేకపోతే మన ఊళ్ళో ఉన్న దేవతల వాళ్ళన్న పగబట్టిరా మన మీద తెలియదు. మరి కాలం అయితే అవుతలేదు. మరి ఏందో ఒకసారి ఏమంటారు, మన ఊళ్ళో వాళ్ళైనా తెలిసిన వాళ్ళు అంటే దేవుడు వచ్చిన దగ్గరకు పోయి అడిగిపిస్తే తెలుస్తుంది కదా అన్న. నువ్వు మరి జర అడిగిపియాలి. బరాబర్ కరెక్టే, అడిగిపిస్తేనే తెలుస్తుంది ఏమన్నా ఉన్నదా మరి ఏందనేది. గదేనా అన్న, మీ బాంచం దండం పెడతా. ఇప్పుడు ఈ సంవత్సరం పంట లేదు. రూపాయి తోడైతేనే ఆసరైతుంది. ఈసారి ₹1 లేదు. ఇప్పుడు ఇత్తనం పెట్టాలన్నా కూడా కష్టమే ఉన్నది రైతులకి. ఎన్ని రోజులు గోసలు ఉండే, ఇప్పుడు కూడా ఈ సంవత్సరం గోస ఉంటే ఇక మనకి ఎప్పటికీ తీరలేని అప్పులైతే చాలా మంది రైతులు చనిపోతారన్న. ఈ పుణ్యం కట్టుకోనికి దయచేసి చెప్తానా అంటారు, ఒకసారి ఆ దేవునక్కనైతే రమ్మని చెప్దాం. ఫోన్ చేసి వస్తుంది, అక్క వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడినాక ఏందనేది రేపటికల్లా మనం చేసుకుందాం. ఏమన్నా ఉంటే చేసేది ఉంటే చేద్దాం. అవును పిల్లగా, ఏమంటారు, ప్రతి సంవత్సరం వానలు పడి ఇప్పటికల్లా ఈసారి వాన లేదు ఏమీ లేదు. తాటి చెట్లకి ఏమంటారు ముంజలు పడితే ముసలు చచ్చిపోతారు అంటారు. ఈ పాటికల్లా ఏమంటారు పనులు అయ్యాయి అందరి. ఈసారి పానలు లేవు, మరి చూసుకోర్రి. అక్క నమస్కారం అక్క, నేను ఊరు పెద్దని. తమ్మి చెప్పు తమ్మి, ఏంది నీ బాధ ఏంది చెప్పు. అక్క జర ఏమంటారు, మనకు వానలు పడతలేవు కదా, జర రైతులకు ఇబ్బంది అవుతుంది.
కొంచెం ఏమంటారు కాలం భవిష్యత్తు చెప్పక్క అని బాంచని. సరే తమ్మి చెప్తా. ఏమైందిరా బాలా? వానలు పడతలేమనత్తారు. వానలు పడతలేమన్నవారా బాల? నేను నీకు కాలాన్ని కాకుంటే ఎత్తరా బాల? తల్లి ఆగ్రహించు. ఏమైంది తల్లి? చెప్పాలి, ఏందో చెప్పాలి. ఎందుకంత కోపం మా మీద? మేము ఏం చేసినాం? పోనీ రైతులు ఏం చేసారు తల్లి? నాకు బోనాలు ఇవిరా బాల. మీరు బోనాలు చెప్తారన్నారు, బోనాలు తప్పించారు. నాకు పండగలు ఇవి బాల, లేవురా బాల. అందుకే బాల నేను నీకు వాననిత్తలేనురా బాల, నీకు కష్టాలు పెడుతున్నారా? తల్లి తప్పైంది. చేస్తాం మళ్ళీ చేస్తాం. కానీ తల్లి శాంతించు. బోనాలు చేస్తాం తల్లి. నెక్స్ట్ ఆదివారం కల్లా నీకు బోనాలు చేస్తాం. జర వానలు కురిపిస్తే నీకు మంచిగా భోజనం పెడతాం తల్లి. కడుపు నిండా పెడతాం. నీకు మంచి ఆటపోటలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. ఓడి బియ్యాలు ఓపిస్తాం, కొత్త బట్టలు పెడతాం. మంచిగా నిన్ను ఆడపిల్ల లెక్క మంట నీ దగ్గరకు వచ్చి నిన్ను వేడుకుంటాం తల్లి. కొంచెం వానలు పడని తల్లి. బాలా నాకు శాంతి కాలేదురా బాల, నేను ఒప్పుకోనురా బాల. ఆడపిల్లల మీద జరుగుతుంది హత్యలకి, ఆడపిల్లలకి న్యాయాలు జరుగుతలేవు. అంతా నాశనానికే ఉన్నారా బాల. నాశనానికి ఒప్పున్నది, అబద్ధానికి ఒప్పున్నది, నిజానికి ఒప్పులేరురా బాల. నాకు నచ్చలేరురా బాల. నేను అందుకే వానలు పడనీయరా బాల. వానలు పడాలంటే నిజమైనోడు నిజంగా ఉండాలిరా బాల, అబద్ధమైనోడు పక్కకు జరగాలిరా బాల. నేను చూసుకుంటాను రా బాల, వానలు పడాయిరా బాల. నేను కొట్టి చెప్తున్నా బాల. సరే తల్లి, తప్పొప్పులు అన్నీ చూసుకునే తల్లివి నువ్వు. మమ్మల్ని సృష్టించిన తల్లి నువ్వు. నీకు తెలియదా తల్లి తప్పొప్పుల గురించి? నీ బాంచని తల్లి, రైతులకు కష్టాలు వస్తాయి తల్లి. వానలు కురిపి నీ రుణం తీర్చుకుంటాం తల్లి. నీ రుణానికి మేము ఎప్పుడు బానిసలమే తల్లి. నీ బాంచని తల్లి. సరేరా బాల, నేను ఒప్పుకుంటాను రా. రేపు పొద్దుగాల నీలారం దానం చేసి కొట్టకుండా నీళ్ళు పట్టుకొని యాపరిళ్ళలు వేసుకొని పూరిచ్చుకొని ఏమంటారు పువ్వులు పట్టుకొని నా గుడికి వచ్చి నా మీద నీళ్ళు పోయిరా. నీళ్ళు పులకరించి నీకు వానలు కురిపిస్తారా. బాంచని తల్లి, బాంచని శాంతించు. మీరు నిండూరా, ఒక్క పొద్దుంది నాకు నిండా నిలువయ్యిర్రా. నేను పులకరించి మీ కడుపులు రింపుతారా. నేను జగజ్జనిరా. నాకు నేను సృష్టించిన తల్లినిరా. నన్ను మర్చిపోకుర్రా, కంట కనబెట్టుకుంటుండుర్రా. మళ్ళీ వేసిర్రా అనుకోరా, ఖాళీకి బట్ట అవుతాం ఉండకుండా చేస్తారా. నేను మీరు తప్పు చేయకుర్రా బాల. తప్పులు జరుగుతాయి రా బాల. తప్పులను గుర్తించుకొని అసలైన మనిషిగా నిలబడురా బాల. అన్యాయాలకు న్యాయం చెయ్యర్రా బాల. అప్పుడు కానీ నేను శాంతించాను రా నాయన. నేను మళ్ళీ పోతున్నా. శాంతించింది తల్లి, శాంతించింది. విన్నారు కదా అయ్యా పెద్ద మనుషులు. రేపు పొద్దుగాల ఏమంటారు ఒక సర్వల నీళ్ళు పట్టుకొని యాపాకులు వేసుకొని పూజించుకొని మన గ్రామ దేవతల మీద నీళ్ళు పోసుకుందాం, మన పంటల్ని మనం రక్షించుకుందాం. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. నేను మళ్ళీ పొద్దుగాల రాత్రి పోయి డబ్బు సాటింపు చేపిస్తా, గ్రూప్లో మెసేజ్ పెడతా, అందరూ పార్టిసిపేట్ చేయాలి. అప్పుడైతేనే మనకు అమ్మవారు శాంతించి మనకు కింద నీళ్ళు ఇస్తే మన కడుపు నింపుకుంటాం. మీరైతే అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా. నా మేరకు తల్లి మేరకు అందరు ఇది వాటించుర్రి. కంపల్సరీ మనకు వానలు వస్తాయి. తల్లి చెప్పిందంటే ఆ వాకుని మనం పాటించాలి. మీరు అందరూ మర్చిపోకుర్రి, సరేనా? సరే పోతాం అన్న వస్తాం. తప్పనిసరి పాటించాలి రా బాల. పాటించుడే అందరూ పాటించుడే.